మల్లికార్జున ఖార్గే ఇప్పుడు దేశం మొత్తం మారుమోగుతున్న పేరు. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో 24 సంవత్సరాల తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన గాంధీ కుటుంబేతర నేతగా, ఏఐసిసి అధ్యక్ష పదవికి ఎన్నికైన రెండో దళిత నేతగా ఖార్గే అరుదైన ఘనత సాధించారు. గాంధీ కుటుంబం నుంచి పార్టీ పగ్గాలు చేపట్టిన మల్లికార్జున ఖార్గే ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకురాబోతున్నారా? తనకున్న 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ రథాన్ని గాడిలో పెట్టనున్నారా? ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను అధిగమించేందుకు కాంగ్రెస్ కొత్త బాస్ ఖార్గే ముందు ఉన్న సవాళ్లు ఏంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున ఖార్గే చరిత్ర సృష్టించారు. 24 ఏళ్ల తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున ఖార్గే భారీ మెజార్టీతో గెలిచారు. తన ప్రత్యర్థి శశి థరూర్ ను మల్లికార్జున ఖార్గే చిత్తుగా ఓడించి విజేతగా నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడుతున్న రెండో దళిత నేతగా ఖార్గే రికార్డుల్లోకి ఎక్కారు. ఇక కార్మిక నేత నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖార్గే అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై ఆసీనులు కాబోతున్నారు. మల్లికార్జున ఖార్గే విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్న వ్యక్తి. విద్యార్థి దశలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన గనుడు ఖార్గే 1942 జూలై 21న కర్ణాటకలోని బీదర్లో జన్మించారు. గుల్బర్గాలోని సేఠ్ శంకర్లాల్ లాహోటీ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. లాయర్గా తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కార్మిక సంఘాల పక్షాన నిలబడి వారి తరపున కేసులను వాదించారు. చాలా కేసులను సైతం గెలిచారు. దీంతో ఖార్గేలో లేబర్ యూనియన్ లీడర్ గా తన మొదటి ప్రస్థానం మొదలైంది. ఇక 1969లో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖార్గే అక్కడి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఓటమిని చవిచూడని తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజాక్షేత్రం నుంచి నాయకుడుగా ఎదిగిన ఖార్గే ఓటమి ఎరుగని నేతగా చరిత్రను లిఖించారు. ఖార్గే ఇప్పటి వరకు 12 సార్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్కసారి మాత్రమే 2019లో ఓటమిని చవిచూశారు. 1972 నుంచి 2008 వరకు వరుసగా 8 సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 7 సార్లు గుర్మిటికల్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, ఇక 2008 ఎన్నికల్లో చిత్తాపూర్ నుంచి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో గుల్బర్గా నుంచి గెలుపొంది పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖార్గే జీవితంలో ఇదే తొలి ఓటమి.
తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో పదవులను అధిరోహించిన ఖార్గే హోంమంత్రిగా, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక ఉపాధి కల్పన మంత్రిగా, లోక్సభ పక్ష నాయకుడిగా సేవలందించారు. ఇప్పుడు ఏఐసీసీ పగ్గాలు చేపట్టి కొత్త రికార్డును సృష్టించారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మల్లికార్జున ఖార్గే నేడు కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడు వచ్చినట్లయింది. గతంలో సీతారాం కేసరి నుంచి సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన తర్వాత ఇప్పటి వరకు ఆమెనే పార్టీని నెట్టుకొచ్చారు. ఇప్పుడు సోనియా నుంచి ఆ బాధ్యతను ఖార్గే తీసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖార్గే ప్రసంగంలోని మాటలు ఇటు పార్టీ శ్రేణులను సైతం ఉత్తేజపరిచేలా ఉన్నాయి. ఓ కార్మికుడి కుమారుడి నుంచి సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వరకు సాగిన తన ప్రస్థానం గురించి ఖార్గే గర్వంగా చెప్పుకొచ్చారు. నా పనితీరు, అనుభవంతో పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఖార్గే హామీ ఇచ్చారు. 1969లో కాంగ్రెస్ బ్లాక్ కమిటీ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభించిన తనను మీరు ఈ అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారంటూ పార్టీ నేతల్ని ఉద్దేశించి ఖార్గే వ్యాఖ్యానించారు. గాంధీ, నెహ్రూల మార్గదర్శకత్వంగా సాగిన కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత లభించడం నేను గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు తను సాయశక్తులతో కృషి చేస్తానన్నారు. उदयपुर में हमने तय किया था कि कांग्रेस के कार्यकर्ताओं को सशक्त किया जाएगा. ब्लॉक, जिला, राज्य और राष्ट्रीय स्तर पर सभी ऑर्गेनाइजेशनल वैकेंसीज भर दी जाएगी. ये होके रहेगा. उदयपुर डिक्लेरेशन में पार्टी के निर्णय जो लिया है कि उस चुनाव के तैयारियों के लिए भी पब्लिक इंसाइट डिपार्टमेंट और एआईसीसी इलेक्शन मैनेजमेंट डिपार्टमेंट बनाए जाएंगे. ये आज के समय की एक बड़ी ज़रूरत है, इसीलिए इन्हें हम तुरंत स्थापित करेंगे. सभी राज्यों में जल्द ही पॉलिटिकल अफेयर्स कमेटी बनेगी. कांग्रेस प्रेसिडेंट की मदद से सोशल जस्टिस एडवाइजरी कमेटी और एससी, एसटी, ओबीसी वर्गों के लिए लीडरशिप मिशन भी हमें कुछ ही दिनों में बनाना होगा. हमें उदयपुर में संकल्प लिया था कि देश में मौजूदा सरकार की अराजकता को मुंह तोड़ जवाब देंगे. बीजेपी, आरएसएस का सपना है कि ये देश विपक्ष मुक्त हो. वो लोग न्यू इंडिया की बहुत बात करते हैं, पर ये कैसा न्यू इंडिया है जिसमें युवाओं को रोजगार नहीं मिल रहा है, जहां किसानों को जीप के नीचे कुचल दिया जा रहा है, जिसमें महिलाओं पर अत्याचार बढ़ता जा रहा है और अत्याचारियों को सम्मान होते जा रहा है. ये कैसा न्यू इंडिया है जहां जनता महंगाई से त्राही त्राही कर रहे हैं, लेकिन सरकार आंखें बंद करके बैठी हुई है. भारत की जनता की कमाई और मेहनत बेच रही है, अपने चंद मित्रों के जेब में वो डाल रही है. इस न्यू इंडिया में भूखमरी बढ़ रही है, प्रदूषण बढ़ रहा है, शिक्षा महंगी हो गई है, लेकिन रुपए लुढ़क रहा है.
यहाँ सरकार सो रही है, लेकिन ईडी, इनकम टैक्स, सीबीआई दमन के लिए 24 घंटे काम कर रहे हैं। उनके इस इंडिया में दलित, आदिवासी, अल्पसंख्यक, शोषित समाज के लोगों को अपमानित किया जाता है, उनके मौके छीने जा रहे हैं। और आज के दिन इसी न्यू इंडिया में झूठ को सच और सच को झूठ बनाया जा रहा है। यहाँ गोडसे को देशभक्त बोलते हैं और महात्मा गांधी जी को देशद्रोही बोलते हैं। यहाँ बाबा साहेब के संविधान को बदलकर संघ के संविधान को लाने की कोशिश हो रही है। इसी न्यू इंडिया को बनाने के लिए वो कांग्रेस मुक्त भारत चाहते हैं, क्योंकि कांग्रेस के रहते ऐसा हो नहीं सकता, ऐसा हम होने नहीं देंगे और इसको लड़ते रहेंगे। आज मैं खासकर इस मौके पर हमारी पार्टी के नए चुने गए 9,000 से भी ज़्यादा डेलीगेट्स, पीसीसी डेलीगेट्स को बहुत बधाई देता हूं और उनसे कहना चाहता हूं कि आप हमारी पार्टी के आधार हो, आप जमीन से जुड़े हुए हो और जमीन से करीब हो। इसीलिए ये कहना गलत नहीं होगा कि आप हमारे कांग्रेस संगठन के आंख और कान हो। आप अपने अपने ब्लॉक में हमारे पार्टी के 6 करोड़ प्राथमिक सदस्यों के सुख दुख के साथी हो। हमारा एक आम कार्यकर्ता जब मजबूत होता है तभी हमारा केंद्रीय संगठन मजबूत बनता है। टुडे I want to call upon my Congress family to come together to carry the message of Bharat Jodo Yatra to every nook and corner of the country. The message of economic equality, safeguarding constitutional values, communal harmony, more employment opportunities to the youth of India. Let us tell the people of India that Congress with them in their struggles and aspirations. Tell them that we are going to be their voice and that we will work for India that was envisioned by forefathers who gave their blood and sweat for this great nation. Lastly, I would like to thank the chairman of the Central Election Committee, authority, and its members, the Congress party and this team, providing once again the Congress is the only party that truly has internal democracy and that has been proved in this election very impartially conducted by the chairman of the authority. I once again congratulate him. I also would like to thank CWC members, PCC presidents, CLP leaders, and all organizational wings for their support and cooperation that they extended for conducting this election smoothly. In the end, I would like to once again thank our PCC delegates, and I want to tell them that you are the foundation of our party. As President, it will be my utmost duty to look after our workers. Together, we will build an India that will be enlightened, empowered, and equal for every citizen. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నూతన సారథిగా పగ్గాలు చేపట్టిన మల్లికార్జున ఖార్గేకు మున్ముందు అనేక సవాళ్లు ఎదుర్కొనున్నాయి. అయితే విజయం సాధించినంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీని నడిపించడం. నిర్మాణాత్మకంగా, సంస్థాగతంగా, సైద్ధాంతిక పరంగా కూడా అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించడం అనే అతిపెద్ద సవాలు మల్లికార్జున ఖార్గే ముందు ఉంది. 5 ఏళ్ల పాటు పార్టీని నడిపించాల్సి ఉంది. ఈ 5 ఏళ్లలో ఆయనకు అనేక సవాళ్లు ఎదుర్కొనున్నాయి.
పార్టీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రధాని పీఠం వరకు తీసుకెళ్లగలరా? అత్యంత కీలకమైన అసంతృప్తవాదులు గ్రూప్ 23 నేతలను ఆయన సంతృప్తి పరచగలరా అనేది పెద్ద సవాల్. వీటన్నిటికీ మించి ప్రధాని నరేంద్ర మోదీ ఎత్తులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ పై ఎత్తులను అధిగమించడం 86 ఏళ్ల ఖార్గేకు అంత ఈజీ అయితే కాదనేది విశ్లేషకుల మాట. 2014 తర్వాత క్రమక్రమంగా బలహీనపడిన కాంగ్రెస్ ని అనేక సమస్యలు చుట్టుముట్టాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చతికిల పడింది. ఏ ఎన్నికల్లోనూ పెద్దగా రాణించడం లేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవంతో లోక్సభలో ప్రతిపక్ష హోదా సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో పార్టీ తదుపరి అధ్యక్షుడికి అనేక సవాళ్లు ఎదుర్కానున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పార్టీకి పునర్జీవనం పొయ్యాలి. బలమైన ప్రత్యర్థి బీజేపీని ఎదుర్కోవాలి. 2024 లోక్సభకి ఎన్నికలకు సన్నద్ధం కావాలి. G23 నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలి. త్వరలో రాబోయే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలి. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ని కాపాడుకోవాలి. వచ్చే ఏడాదిన్నర కాలంలో 11 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ సత్తా చాటేలా పార్టీని నడిపించాలి. మరి ఇన్ని సమస్యల్ని ఖార్గే ఏ విధంగా అధిగమిస్తారో, ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. मैं आप सबको भी दिल से धन्यवाद देती हूं कि आपने हमेशा अपना सहयोग और समर्थन मुझे दिया है. अब यह जिम्मेदारी खड़गे जी के ऊपर आ गई है. परिवर्तन संसार का नियम है. यह परिवर्तन जीवन के हर क्षेत्र में होता रहा है और होता रहेगा. ठीक उसी तरह से जिस तरह से जीवन के हर क्षेत्र में नई नई चुनौतियाँ आती रहती है. आज हमारी पार्टी के सामने भी बहुत सारी चुनौतियां हैं. सबसे बड़ी चुनौती यह है कि आज देश के सामने लोकतांत्रिक मूल्यों के लिए जैसा संकट पैदा हुआ है, उसका मुकाबला हम सफलतापूर्वक कैसे करें. आपने जिस तरह लोकतांत्रिक तरीके से कांग्रेस अध्यक्ष के चुनाव में अपना नया अध्यक्ष चुना है, मुझे विश्वास है कि उसी तरह पार्टी के सभी कार्यकर्ता और नेता आपस में मिलजुल कर एक ऐसी शक्ति बनेंगे जो हमारे महान देश के सामने उपस्थित समस्याओं का सफलतापूर्वक सामना कर सके. ఇవన్నీ ఒకెత్తు. ఖార్గేని రిమోట్ తో నియంత్రించేది సోనియా గాంధీ కుటుంబమేనని వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టేలా పనిచేయడం మరో ఎత్తు. వేచి చూడాలి మరి. ఇన్ని సవాళ్లు ఎదుర్కొని కాంగ్రెస్ కొత్త బాస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో.